నమస్తే అండి. మన భారతదేశాన్ని కూడా బంగ్లాదేశ్ లాగా, నేపాల్ లాగా ఒక అస్థిరమైన, అరాజకమైనటువంటి ప్రాంతంగా మార్చేటువంటి ఒక అంతర్జాతీయ కుట్రలో భాగంగా మన దేశపు కొందరు నాయకులు కూడా పని చేయటం మనం చూస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్నటువంటి నాయకుల్ని తొలగించి ఏదో ఒక చిత్రమైన వాతావరణాన్ని సృష్టిద్దాము అనే ఒక ప్రయత్నం మనం చూస్తున్నాం. ఈ ప్రయత్నంలో పావులుగా వాడుకోవడానికి వాళ్ళు చూస్తున్నది ఎవరిని అంటే అంటే పూర్తిగా యువకులు, 18 సంవత్సరాల దగ్గరగా ఉన్నటువంటి విద్యార్థుల్ని వాళ్ళ యొక్క భవిష్యత్తు మీద ఒక భయాన్ని కల్పించి మీ యొక్క ప్రయోజనాలని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వాలు మీ ప్రయోజనాలని తుంగలోకి తొక్కుతున్నాయి అంటూ రెచ్చగొట్టి వీధిలోకి తీసుకొచ్చి హింసాత్మకమైనటువంటి సంఘటనల ద్వారా ఒక అనిశ్చితి సృష్టించాలి అని ప్రయత్నిస్తున్నారు. ఇదంతా అంతర్జాతీయ కుట్ర, టూల్ కిట్. సో రాజకీయ నాయకులు కదులుతున్నారు, ఎన్జిఓలు కదులుతున్నాయి, దాంట్లో భాగమైనటువంటి పత్రికా మహాశయులు కూడా కదులుతున్నారు. దానికి అనుకూలంగా దానికి ఎంత భూమిక ఒకటి తయారవుతోంది. దానికి సంబంధించినటువంటి మొదటి సంఘటన కూడా లద్దాఖ్లో మొన్న జరిగింది కూడా. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, అంటే ఈ విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వానికి కానీ, నిఘా విభాగాలకు కానివ్వండి, పోలీసులకు కానివ్వండి, మిలిటరీకి కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి కానీ తెలియవా అంటే తెలుసు. వాళ్ళు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, తప్పకుండా చేస్తారు. కాకపోతే సమాజంలో ఒక అంగంగా మన పనులు మనం చేసుకుంటూ కూడా సమాజంలో జరిగేటువంటి అనేక అంశాల పట్ల మన యొక్క ప్రతిక్రియని, మన బాధ్యతని కూడా మనం తప్పకుండా చూపించాలి, నెరవేర్చాలి. దాంట్లో అలాంటి ఒక అంశంతో నేను ఒక 2 నిమిషాలు నా భావాన్ని చెప్దాము అనే ఉద్దేశంతో. ఇప్పుడు ఇలాంటి రెచ్చగొట్టే పనులకి స్పందించేటువంటి పిల్లవాడు ఏదో ఒక కాలేజీలో చదువుతూ ఉంటాడు, ఒక తల్లిదండ్రుల పాలనలోనే ఉండి ఉంటాడు, ఏదో ఒక గురువుతో స్కూల్లోనో కాలేజీలోనో ఆధ్యాత్మిక రంగంలోనో ఏదో రకంగా కలిసే ఉంటాడు. మన పిల్లల్ని మనం కొంచెం ఇట్లాంటి కుట్రలో భాగం కాకుండా చూడగలిగితే మన స్థాయిలో, మన సామర్థ్యంలో ఒక పిల్లవాడి లేదా ఒక తరం యొక్క జీవితాన్ని అంధకారమయంలోకి నెట్టేటువంటి ఈ ప్రయత్నాన్ని మనం కొంత ఆపటానికి అవకాశం ఉంది. ఎక్కడికక్కడ మన సామర్థ్యాన్ని బట్టి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులని సచేతం చేసి ఈ కుట్ర నుండి మన దేశాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఎన్నో సంవత్సరాల తర్వాత జాతీయవాద భావజాలం కలిగినటువంటి ఒక ప్రభుత్వం ఎక్కడో అనేక రకాల స్కాముల్లో చిక్కినటువంటి వాతావరణం నుండి తీసుకొచ్చి ఈరోజు ప్రపంచంలోనే ఒక 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడం, ఆపరేషన్ సింధూర్ లాగా ఒక అద్భుతమైనటువంటి శౌర్య పరాక్రమాలు చూపించగలిగే దేశంగా నిలబెట్టడం, అన్ని రంగాలలో ప్రపంచము అబ్బురపోయే రీతిలో ఈ దేశం యొక్క ప్రగతిని నడిపిస్తున్నటువంటి ఒక ప్రభుత్వం మనం చూసాం చాలా కాలం తర్వాత. ఈ ప్రభుత్వం యొక్క నీతి వల్ల అవినీతి తగ్గి మన సామాన్య జీవుల యొక్క అనేక రకాల జీవన ప్రమాణాలు పెరిగాయి. మనకి రోడ్డు సౌకర్యం, రైలు సౌకర్యం, విమాన సౌకర్యం, ఇవన్నీ కూడా ఒక ఉత్తమ పాలకుడి యొక్క పాలన ఫలాలు మనం అనుభవిస్తున్నాం. కొందరి స్వార్థ ప్రయోజనాల వల్ల వారికి దేశం యొక్క ప్రయోజనాలతో కానీ
సమాజం యొక్క ప్రయోజనాలతో కానీ, దేశ భవిష్యత్తుతో కానీ, యువకుల భవిష్యత్తుతో కానీ ఎటువంటి ఆ, అవసరం లేదు. వారికి వారి రాజకీయ భవిష్యత్తు, వారికి ముట్టేటువంటి ముడుపులు, వారి అంతర్జాతీయ అధికారుల యొక్క బాసుల యొక్క ఆదేశాలు, వారి తృప్తి వారికి ముఖ్యం. అలాంటి నాటకాలని సాగనివ్వకుండా ప్రభుత్వము, నిఘా విభాగాలు, సైన్యము, పోలీసులు చేసేటువంటి ప్రయత్నంలో పౌర సమాజంగా మనం కూడా ఎంతో కొంత పని చేయాలి, సమాజాన్ని జాగృతపరచాలి. ఇది మన యొక్క ప్రస్తుత కర్తవ్యం. ఈ పనిని చేసే ప్రయత్నం చేద్దాం. నాకు తోచినటువంటి 4 మాటలు ఇలా చెప్పాను. దీన్ని ఇంకా అందంగా, ఇంకా బాగా చెప్పగలిగినటువంటి వాళ్ళు సమాజంలో సర్వత్రా చేయాలి. చేస్తూ ఉన్నటువంటి వాళ్ళని అనుకరించాలి, ఇంకా కొందరిని ప్రేరేపించాలి. అంతిమంగా మన భారతాన్ని ఒక భద్రమైన ప్రాంతంగా అలా ఉంచాలి అనేటువంటి అంశాన్ని మీ అందరి ముందు పెడుతున్నాను. మన భారతం సమృద్ధ భారతం, సమర్థ భారతం. రేపు ప్రయాణం చేస్తూ ఉన్న ఈ ప్రయాణాన్ని ఆపే ఏ శక్తుల కుట్రలు సఫలం కాకూడదు. మనందరం కలిసి పనిచేద్దాం. నమస్తే.